నా పేరు నొన్నా నరసింహారావు, నారాయణపురం, వేరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పౌల్ట్రీ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఒక దశాబ్ద కాలంలో మీరు చూసిన ఆటుపోట్లు ఏంటి? మాకు జనరల్గా ఈ పౌల్ట్రీ వ్యవసాయంలో లాభ నష్టాలని పరిస్థితులు గమనిస్తే కష్టంగా ఉంది. ఒకే క్రాప్ మూలంగా వస్తే నష్టాలు వస్తున్నాయి, లేకపోతే లాభాలు వస్తున్నాయి. రెండు రకాలుగా ఉంటుంది. ఎక్కువ భాగం వ్యవసాయం కష్టంగా ఉంది కనుక అప్పుడు కాలంలో మేము గత 15 సంవత్సరాల క్రితం ఇది ఎలా ఉంటుందో అని చెప్పి చిన్నగా ప్లాన్ చేసి 1000-2000తో అలా స్టార్ట్ చేసాము. ఇద్దరు రైతులను కలిసి ఇలా నిదానంగా ప్లాన్ చేసిన తర్వాత మాకు సంవత్సరానికి 6 క్రాపులు 5 క్రాపులు రావటం వల్ల కానీ ఏదైనా కానివ్వండి ఒక్కో బ్యాచ్ 2 బ్యాచ్లు నష్టాలు తగిలినా మిగిలిన బ్యాచ్ల్లో బాగా ఉంటుంది. దానివల్ల మేము ఈ రంగం వైపు ముందుకు వచ్చి ఈ 15 సంవత్సరాల నుంచి ఇలా ఇదే పరిస్థితిలో రన్ చేస్తూ ఉన్నాం. అంటే మీ కెపాసిటీ ఎంత? మీరు ఎంత పెట్టుబడి పెడతారు? ఎన్ని లాభాలు వస్తాయి? మా కెపాసిటీ ఇప్పుడు ప్రజెంట్ నా కెపాసిటీ 25,000. ఇంకా ఈ గ్రామంలో వేరే వాళ్ళు ఏదైనా కానీ మొత్తం 2.5 లక్షల కెపాసిటీ ఉంది ఇక్కడ స్టార్టింగ్ నుంచి. ఈ 15 సంవత్సరాల్లో ఇంతకుముందు అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మొత్తం 2.5 లక్షల కెపాసిటీ ఇక్కడ ప్రస్తుతం రన్ అవుతుంది. ఇక లాభాల కాడికి వచ్చేసరికినే షెడ్లకు మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక చదరపడికి 70 రూపాయలు 80 రూపాయలతో షెడ్ని నిర్మించగలిగాం. ఇప్పుడు ప్రజెంట్ షెడ్లు వేసే స్ట్రెంత్ని బట్టి దాని క్వాలిటీని బట్టి 150 నుంచి 200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక షెడ్ ఫిక్స్డ్. దాని షెడ్ని సెట్ చేయాలంటే అప్పుడు షెడ్డు ఫిక్స్ చేసిన తర్వాత మన కోళ్ళకి వచ్చి రన్నింగ్ పెట్టుబడి వచ్చేసరికి అప్పుడు కోడికి 70 రూపాయలు 80 రూపాయలు 75 రూపాయలు అలా సరిపోయేది పెట్టుబడి కోడి పెంచడం కోసం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 150 నుంచి 160 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత లాభం వస్తుంది? పర్ కేజీ రైతుకు వచ్చేసరికి 75 నుంచి 80 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పైన మార్కెట్ స్థితిగతులను బట్టి మనం అమ్మిన రేటును బట్టి ఇప్పుడు ప్రజెంట్ 80 నుంచి 82 రూపాయల వరకు ట్రేడ్ అవుతూ ఉంది. కేజీ 5 రూపాయల నుంచి ఒక్కొక్కసారి మంచి మార్కెట్ ఉన్నప్పుడు కేజీకి 20-25 రూపాయలు కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో సమ్మర్లో కానివ్వండి, కోడి మార్కెట్లో టైట్ ఉన్నప్పుడు కానివ్వండి, మిగిలిన చేపలు అవి వేరే మార్కెట్ మీద ప్రభావం పడినప్పుడు ఈ మార్కెట్ పెరిగినప్పుడు దీనికి మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఇన్నేళ్ళ అనుభవంలో ఒక పౌల్ట్రీ రైతుగా మీరు ఏం చెప్తారు? అసలు అంటే ఒక షెడ్ నిర్మించాలంటే ఒక 1000 కోళ్ళను తయారు చేయడం, 1000 కోళ్ళకు కావాల్సిన షెడ్ నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది? వాటిని ఎన్ని రోజులలో పెంచుతారు? ఎక్కడ అమ్ముతారు? ఏంటి వివరాలు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 1000 కోళ్ళ షెడ్ నిర్మించాలంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అక్కడున్న స్థితిగతులు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు, పవరు, వాటరు, రోడ్ ఫెసిలిటీస్ ఇట్లాంటివన్నీ ఏర్పడుతుంది. ఒక 1000 కోళ్ళకి వస్తే 150 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కోడి 150 నుంచి 160 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ముందు మనం కోళ్ళు పెంచడం మార్కెట్లో పెంచినట్టు కనిపించడం కాదు, కానీ మనం మార్కెట్ చేయగలిగిన కెపాసిటీ ఉండి ఒక్కసారి 10,000 20,000 వేసే కన్నా 1000 1500 2000తో స్టార్ట్ చేసుకొని నిదానంగా మన మార్కెట్ స్థితిగతులు అర్థం చేసుకొని మనం దీన్ని కూరగాయలలాగా అమ్మగలిగిన పరిస్థితి ఉంటేనే దీన్ని మనం చేయాలి తప్ప ఏదో మన దగ్గర డబ్బు ఉందనో ఇంకో రకంగా మనం లోన్స్ వస్తాయనో అటు చేయడం కరెక్ట్ కాదు. ఎంత లోన్ కోసం ట్రై చేసినా కూడా మనం ఈ సరుకుని అమ్మగలిగిన కెపాసిటీ ఉన్నదా చూసుకొని దాన్ని బట్టి మనం ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి. స్టార్ట్ చేయటం అయితే మాత్రం ఎవరైనా ఏ రైతు అయినా సరే 1000 నుంచి 2000 వరకు స్టార్ట్ చేసి దానిలో అతని క్యాపబిలిటీ తన ఎంతవరకు చేయగలడు, తను ఎంత మార్కెటింగ్ చేయగలడు, వీటిని పెంచడంలో తనకు అనుకూల మెరుకులు తెలుసుకొని ఏ వాతావరణంలో ఎలా పెరుగుతున్నాయి, దీనికి వాడాల్సిన ఫీడ్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి, వ్యాక్సిన్స్ ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకొని పక్కన ఉన్న రైతులను కానివ్వండి, పక్కన మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో రైతుల దగ్గర నుంచి కానీ తెలుసుకోవాల్సిన విషయాలు, వాళ్ళకి తెలియని విషయాలు డాక్టర్ల దగ్గర ఉంటాయి, టెక్నికల్ స్టాఫ్ దగ్గర ఉంటాయి. మనం బిడి పడకుండా అడిగి తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్లాల్సిందే తప్ప ఏదో అంతా మనకు తెలుసు అని ముందుకెళ్ళడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. చిక్స్ ఎక్కడ తీసుకుంటారు? ఫీడ్ ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడ మార్కెట్ చేస్తారు? మార్కెటింగ్ అయితే ఇప్పుడు మేము విజయవాడ, నెల్లూరు, ఏలూరు, కోదాడ, మదిర ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ భాగం 100 కిలోమీటర్ల వరకు ఇక్కడ నుంచి మేము సప్లై చేయగలుగుతున్నాం. ఇంకా పక్క మార్కెట్లో టైట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి కూడా మాకు పెద్ద బళ్ళు వచ్చి 2000, 3000, 5000 నెల్లూరు, చిత్తూరు, హైదరాబాదు, కరీంనగర్ నుంచి కూడా మాకు బళ్ళు వచ్చినాయి. ఇంతకుముందు మహారాష్ట్ర కూడా వెళ్ళినాయి మాకు ఇక్కడ నుంచి కోళ్ళు. అక్కడ ఉన్న మార్కెట్ పరిస్థితులు, దూరంలో ఉన్న మార్కెట్, ఒక్కోసారి మనకి ఇక్కడ మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కోళ్ళు లిఫ్ట్ చేయకోకుండా అక్కడ నుంచి కూడా కోళ్ళు వచ్చే పరిస్థితులు, అప్పుడు మనకు కూడా ఎఫెక్ట్ కనపడతా ఉంది. ఇక్కడ
ఇప్పుడైతే ప్రజెంటు దాదాపుగా ఈ రోడ్స్ ఇవన్నీ సౌకర్యాలు వచ్చి మంచి రోడ్ సౌకర్యాలు రవాణా సదుపాయాలు వచ్చిన తర్వాత స్టేట్లో ఈ 2 స్టేట్లలో దాదాపుగా 200 నుంచి 250 కిలోమీటర్ల వరకు ఒక నైటే జర్నీ జరుగుతుంది, ఒక నైటే కోళ్ళు వస్తున్నాయి కనుక మార్కెట్లు ఇంచుమించుగా 2-3 రూపాయల తేడాతో టోటల్ ఏపీ తెలంగాణ 2 మార్కెట్లు ఇంచుమించుగా ఒకే రకంగా రన్ అవుతూ ఉన్నాయి. బ్రాయిలర్ అంటే పెద్ద పెద్ద కంపెనీలతో ఇంటిగ్రేషన్ మెథడ్లో మాత్రమే సాధ్యమవుతుందని ఎక్కువ మంది చిన్న రైతులు అనుకుంటున్నారు. ఈరోజు బ్రాయిలర్ రంగంలో ఒక పెద్ద రైతుగా మీరు ఎదిగారు. ఏంటి మీ అనుభవం ఏంటి? అంటే ఇప్పుడు చిక్స్ తీసుకోవడంలో కానీ, ఫీడ్ తీసుకోవడంలో కానీ, వ్యాక్సినేషన్లో కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే లేదు ఈ సమస్యలు ఏమి లేవండి, ఓన్గా చేసుకోవచ్చు అని చెప్పగలుగుతారా? నేను ఓన్గా చేసుకునే కెపాసిటీ ఉండి అలవర్చుకొని దాన్ని బట్టి నడవచ్చనే చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ చేసే రైతులు ఎవరు టోటల్గా ఇంటిగ్రేషన్కి వచ్చిన రైతులు 1% కూడా లేరు. టోటల్గా ఇంటిగ్రేషన్ మీదనే మనం ఆధారపడాలి అని వచ్చిన రైతులు అయితే ఎవరూ లేరు. వీళ్ళందరూ కూడా షెడ్లు వేసిన తర్వాత కొన్నాళ్ళకి ఏదో వేరే వ్యాపకాలు పెట్టుకొని వేరే వ్యాపకాలకు వెళ్ళి దీన్ని సరిగా పట్టించుకోక అలా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చి, లేదా షెడ్లు రెంట్కి ఇచ్చి, లేదా గిట్టుబాటు కావట్లేదో 1-2 సార్లు వచ్చిన నష్టాలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళినోళ్ళే తప్ప ఎవరు కూడా ఇంటిగ్రేషన్ షెడ్లు వేసిన వాళ్ళు నాకు తెలిసి మా ప్రాంతంలో అయితే లేరు. పక్కన ఏలూరు ఆ ప్రాంతాలు అయితే కొంతమంది ఇంటిగ్రేషన్ వేశారు, కానీ ఆ వేసిన వాళ్ళు కూడా ఇంటిగ్రేషన్కి చేసిన వాళ్ళు కూడా ఇంటిగ్రేషన్లో అంత లాభాల పరిస్థితి కనపడక చివరికి షెడ్లు ఖాళీగా పెట్టుకున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. ఓకే, అంటే మరి రైతులు ఇండివిజువల్గా చేసుకోవాలంటే ఫీడు చేసుకోవడం కానీ ఒకప్పుడు అంటే రైతులు సొంతంగా తయారు చేసేవాళ్ళు ఫీడు. ఇప్పుడు ఎలాంటి ఫీడు? ఒకప్పుడు రైతు సొంతగా ఫీడ్ తయారు చేసుకునే రోజుల్లో మేము స్టార్టింగ్లో సొంతగా ఫీడ్ తయారు చేసుకొని వేరే ప్రైవేట్ ఫీడ్ ప్లాంట్ల నుంచి, మిక్సింగ్ ప్లాంట్ల నుంచి మేము తీసుకొచ్చుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం దాదాపుగా 10 రకాల కంపెనీలు వచ్చినాయి, ఫీడ్ కంపెనీలు. మంచి క్వాలిటీతో మంచి గ్రోత్తో ఇస్తున్నారు ఫీడ్. మనకి ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ మనం కొనుక్కోగలిగినప్పుడు మంచి కంపెనీకి వెళ్ళి ఈ బ్యాచ్ కాకపోతే ఇంకో బ్యాచ్ అయినా సరే తీసుకొని మనం ఏ ఫీడ్ బాగుంటుందని మార్కెట్లో ఎంక్వైరీ చేసుకుని 10 మంది రైతులు తెలుసుకుంటామండి. 10 మంది రైతులు ఫోన్ కనెక్టివిటీలో ఉండి గ్రోత్ ఎలా ఉంది, ఏ చిక్స్ బాగుంటున్నాయి, ఏ ఫీడ్ బాగుంటుంది, లేదంటే మనం కంప్లీట్గా మనం తయారు చేసుకుంటే బాగుంటుందా, లేదంటే కొంత కాన్సన్ట్రేట్ తీసుకొని మనం కొంత ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటే బాగుంటుందా, లేదంటే ఫుల్ ఫీడ్ వాడుకుంటే బాగుంటుందా, ఇప్పుడున్న వాతావరణానికి ఏ ఫీడ్ వాడితే బాగుంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అలా వెళ్తేనే ఈ పౌల్ట్రీలో సర్వైవ్ అవ్వాలి. కానీ కాకపోతే ప్రతిరోజు కూడా మన పౌల్ట్రీ మీద, మన షెడ్ల మీద, మన షెడ్లో ఉన్న కోళ్ళ మీద పూర్తి అవగాహన ఉండాలి. ప్రతిరోజు వీలైతే ఒకసారి లేకుంటే 2 సార్లు అయినా సరే కంపల్సరీగా గమనించాలి, నిశ్చితంగా పరిశీలిస్తేనే దీనిలో ఉన్న లోటుపాట్లు అర్థమవుతాయి. ఏదో చూసాము, ఉదయం వచ్చాము, సాయంత్రం వెళ్ళామంటే మాత్రం అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పక్క షెడ్యూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇక్కడ ఉండే వర్కర్స్ ఏదైనా మేనేజ్మెంట్లో లోపం ఉన్నప్పుడు, మనం వాడే మెడిసిన్స్లో లోపం ఉన్నప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ముందు జాగ్రత్త చర్యగా వాడుకునే మెడిసిన్స్ కన్నా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ముందుగా చూసుకొని దానికి ఏం ప్రాబ్లం ఉందో చూసుకొని అవసరమైతే వాటిని సపరేట్ చేసుకొని వాటికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇచ్చుకోవాలి. వ్యాక్సిన్స్ అనేది మాత్రం కంపల్సరిగా 5వ రోజు నుంచి 7వ రోజు లోపల మనం B1 వేస్తాము, 11వ రోజు నుంచి 14వ రోజు లోపల గంబోరా వేస్తాము, 20వ రోజు నుంచి 24వ రోజు లోపల లసోటా అని చెప్పి ఇదే B1ని లసోటాని వేరేగా డబల్ డోస్ ఇస్తాము, దాన్ని మిల్క్లో కలిపి వాటర్లో ఇస్తాము. మొదటి 2 సార్లు మాత్రం వ్యాక్సినేటర్ వేస్తాడు. ఈ 2000 షెడ్ అయితే వ్యాక్సినేటర్ కూడా అవసరం లేదు. 1-2 సార్లు వేసేవాళ్ళని చూస్తే కనుక మేము గత 15 సంవత్సరాలు 5-6 సంవత్సరాల వరకు మేము వేసుకున్నాం. ఇటు వచ్చి 5-6 సంవత్సరాలు బట్టి మేము వ్యాక్సినేటర్ వేస్తున్నాం షెడ్లు పెరిగిన తర్వాత. ఫీడ్ ఎక్కడ తీసుకుంటున్నారు? ఫీడ్ అయితే మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు 5 కేజీలు 5.5 కేజీలు మేస్తే 2 కేజీలు రావడం చాలా గగ్గానంగా ఉంది. ఇవాళ పరిస్థితి అయితే అలా కాదు. 3 నుంచి 3.5 కేజీలు, ఎగ్జాక్ట్లీ 3.5, 3.600, 3.700 మేస్తే 2 కేజీలు వస్తున్నాయి. బాగా సమ్మర్లో అయితే 4 కేజీస్ పెడితే 2 కేజీలు వస్తున్నాయి. ఇప్పుడున్న క్వాలిటీస్ కూడా ఆ జెనెటికల్ సైడ్ నుంచి కానీ టెక్నికల్ సైడ్ నుంచి కానివ్వండి, వాళ్ళు మార్పులు చేశారు. వాళ్ళకి కాంపిటీషన్ ఉంది మార్కెట్లో. ఏ ఫీడ్ బాగుందంటే ఆ ఫీడ్కే మార్కెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కాంపిటేట్తో రైతుల దగ్గరికి వచ్చి కమ్యూనికేట్ చేసి, వాళ్ళు మొబిలైజ్ చేసి, వాళ్ళ దగ్గర చూపించి ట్రయల్స్ బ్యాచ్లు రన్ చేయించి దగ్గరుండి వాళ్ళు మేనేజ్మెంట్ చేయించి వాళ్ళ ఫీడ్ గ్రోత్ కూడా వాళ్ళు కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని రైతుల సహకారం బాగానే ఉంది. మీరు ఏ ఫీడ్ వాడుతున్నారో ఇంత చెప్పండి. ఇప్పుడు మేమైతే నేను స్నేహ ఫీడ్ వాడుతున్నాను, హెండ్రిక్స్ ఫీడ్ వాడుతున్నాను, 2 రకాల ఫీడ్ వాడుతున్నాను. 2 రకాల ఫీడ్ కూడా ఇంకా భీమలో కానివ్వండి, భవానీ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపుగా మేజర్గా ఉన్న 10 కంపెనీల్లో 7-8 కంపెనీలు క్వాలిటీ బాగానే ఉన్నాయి. షెడ్ నిర్మాణం సంబంధించి ఏం చెప్పగలుగుతారు కొత్తగా వచ్చే వాళ్ళకి? ఇప్పుడు షెడ్ నిర్మాణం అయితే ఇంతకుముందు మేము తాటి కలపతో వాటితో చేశాం, కానీ
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే కొంచెం ఎక్కువ అయినా సరే ఐరన్తో వేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తాటికలపై ఇవన్నీ మంచి రావట్లేదు, మనకి తెలిసి కొంత తెలియక కొంత దానిలో సేవ ఉందనో సేవ లేదనో ఇవన్నీ. కానీ కొంచెం తాటికలపతో వేసేదానికి ఐరన్తో వేసేదానికి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే మాత్రం ఐరన్తో కొంచెం షెడ్ కన్స్ట్రక్షన్ సైడ్ మాత్రం జాగ్రత్తగా ఆలోచించి ముందుగా ఇది పొద్దుగులు వేసేది కాదు కనుక గాలి దుమ్ములు కానివ్వండి తుఫాన్లు కానివ్వండి వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండేటట్టు 1-4 సార్లు మేము షెడ్లు వేసే టైంలో అయితే మా ఏరియాలో షెడ్లు లేవు, కార్పెంటర్ కూడా సరిగా ఎట్లా షెడ్ వేయాలో తెలియదు. మేము 5-6 సార్లు షెడ్లు చూసి వచ్చి ఏదో చేసాం. కానీ అప్పుడు వేసే షెడ్లకి ఇప్పుడు వేసే షెడ్లకి చాలా డిఫరెంట్ స్ట్రక్చర్ తేడా వచ్చింది. ఖర్చు కొంచెం పెరిగింది అప్పటికిప్పుడు, అంటే జనరల్గా అన్ని ఖరీదులు పెరిగినాయి, అది పెరిగింది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఐరన్ స్ట్రక్చర్తో సిమెంట్ పోల్స్ ఐరన్ స్ట్రక్చర్ లేదంటే ఐరన్ పోల్స్తో కూడా ఇప్పుడు ఫిటెడ్ షెడ్లు వచ్చేసినాయి. కొత్తగా అవసరం అయితే 10 ఏళ్ళ తర్వాత మనం ఓడ తీసి మళ్ళీ ఇది ఇంకో షాట్ బిగించాలన్నా కూడా బిగించే విధానంగా షెడ్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు రోజుల్లో బట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే ఇంజనీర్ని సంప్రదించి దాని మెథడ్స్ దానికి కావాల్సిన ఉపయోగాలు మనకు అవసరమయ్యేవి యూజింగ్ బట్టి అతనికి మనకు వివరించగలిగితే వాళ్ళు కూడా మనకి సరైన సలహా ఇవ్వగలరు. నా ఐడియా ప్రకారం అయితే మేము ఫస్ట్ స్టార్టింగ్లో వేసి ఇప్పుడు వేసే వాటికి ఇంతకుముందు గతంలో వర్కర్స్ చెప్పిన సలహాలు కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఫీడింగ్ వాటర్ ఇవన్నీ ట్యాంక్స్ ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్లు పెట్టి డైరెక్ట్గా ట్యాంక్ నుంచి వాటర్ ఇచ్చేటప్పుడు మనం మినరల్ వాటర్ వాడినట్టుగా మనుషులకి ఇప్పుడు కోళ్ళకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు ఇచ్చి వాడుతున్నాం. కొంచెం సెలైన్ వాటర్ ఉన్న కాడ, మరీ కంప్లీట్గా సెలైన్ వాటర్ ఉన్న కాడ అయితే వాటర్ పని చేయకపోవచ్చు. కానీ ఒక మాదిరిగా సవగా ఉన్న చోట అయినా సరే కోళ్ళ ఫారం వేసి రన్ చేయడానికి మాత్రం ఛాన్స్ అయితే ఉంది. షెడ్స్ ఎలాంటి వాటర్ ఉన్నా పౌల్ట్రీ ఫామ్ అయితే చేయలేం. కానీ సాల్ట్ వాటర్ కంప్లీట్ సాల్ట్ వాటర్ చెప్పలేము. కానీ సవగా ఉన్న వాటరు తాగటానికి అనుకూలంగా ఒక మాదిరిగా అనుకూలంగా ఉన్నా సరే పనిచేస్తుంది. కాకపోతే మనం ట్రీట్మెంట్ ప్లాంట్ అలా పెట్టుకొని లీటర్కి 10 పైసలు 20 పైసలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఎంత మంచి వాటర్ వాడినా కూడా దానిలో ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఏదో ఒక విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గించడానికో దాన్ని పెంచడం కోసం ఏదో ఒక మెడిసిన్ వాడాల్సి, అలానే మనం కూడా వాడుకోవడం తప్పదు. ఏంటి ఇందులో ప్రధానంగా వచ్చే రోగాలు ఏంటి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తున్నారు? రోగాల గురించి అయితే మేము చెప్పడానికైతే గతంలో మేము మాకన్నా ముందు ఇప్పుడు 60-70 ఏళ్ళు వయసు ఉన్నోళ్ళు వాళ్ళు కోళ్ళఫారాలు పెట్టి దెబ్బతిని వాళ్ళ అనుభవాలు చెప్పి వాళ్ళ పరిస్థితులన్నీ మేము గమనించి మాకు తెలిసిన బంధువులు వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా చాలా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే మేము చాలా రావడానికి చాలా భయపడ్డాం. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితుల ప్రకారం ఈ గత 15-20 సంవత్సరాలు 15 సంవత్సరాల నాడు మేము ఒక ప్రాబ్లం వస్తే షెడ్లో 25 నుంచి 95% కోళ్ళు చనిపోయిన పరిస్థితులు మాకు తెలుసు. కానీ ఇవాళ అంత భయపడాల్సిన ఏదో ఒక 2-3 ప్రాబ్లమ్స్కి అంత భయపడాలి తప్ప ఇవాళ అన్నిటికీ మెడిసిన్స్ వచ్చినాయి. మాకైతే మేము స్వయంగా దగ్గరగా ఏర్పాటు చేసుకొని దగ్గరగా మెడిసిన్స్, దగ్గరగా టెక్నీషియన్స్, దగ్గరగా మెడికల్ షాపులు, దగ్గరగా ఈ ఫెసిలిటీసు, పంపులు, వాటర్ స్ప్రేయింగ్, నాజిల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మేము స్టార్టింగ్లో చేసినప్పుడు మేము ఆటో మాన్యువల్ డ్రింకర్స్, మాన్యువల్ ఫిల్టర్స్, ఇవాళ ఆటోమేషన్తో సిస్టమ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఏర్పరచుకొని 1-4 సార్లు చూసి ఇంకొకసాట మనకన్నా బెటర్ థింక్ ఎక్కడుందో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోగలిగితే మాత్రం అది నేను ఓవర్కమ్ చేయొచ్చని అనుకుంటున్నాను. నేను ఫీడ్ కానీ వాటర్ కానీ మొత్తం ఆటోలో ఉంది. ఇంతకుముందు ఫీడ్ కోసం ఫీడ్ తయారు చేసుకోవాలంటే ఫార్ములా ఎలా ఉంటుందో మనం ఈ బ్యాచ్ ఫెయిల్ అయితే ఏమవుతాం, ఈ బ్యాచ్ ఫెయిల్ అయితే ఎలా అవుతూ ఉంటాం అనే ఉద్దేశం ఉండేది. కానీ ఇవాళ అయితే అలా కాదు. ఇవాళ ఈ ఏరియాలో కానివ్వండి, చుట్టుపక్కల ఏరియాలో కానీ టోటల్ ఏపీ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ప్రతి 10 కిలోమీటర్లకి కోళ్ళ ఫారం, 10 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లకి, 5 కిలోమీటర్లు కూడా కోళ్ళ ఫారం సందర్భంగా చూస్తూ ఉన్నాను. హైదరాబాద్ వెళ్తా కానివ్వండి, వస్తా కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైనా దీనిలో రావాలి అనుకుంటే దాన్ని ఉన్న చుట్టుపక్కల మనకు అవగాహన పెంచుకోవాలి అనుకుంటే ఏమవుతుంది, ఒక 1 మంత్ దాని మీద కేటాయించి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు పరిచయస్తులు ఉన్న దగ్గరికి వెళ్ళి మనం దాన్ని అవగాహన చేసుకొని దీనికన్నా ఇంకా బెటర్గా ఉంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఆటోమేషన్స్ ఇవన్నీ కూడా మనుషుల ఆలోచన బట్టి వచ్చినాయి తప్ప ఈ మామూలుగా ఇంట్లో కూర్చుంటే రావు కదా. ఇప్పుడు ఉదయం ఫీడ్ పోస్తే సాయంత్రం దాకా మేస్తున్నాయి, సాయంత్రం పోస్తే తెల్లారి దాకా మేస్తున్నాయి. నీళ్లు ఒకసారి ట్యాంక్ లోడ్ చేస్తే 24 hours సప్లై చేయగలుగుతున్నాం. లేదు ట్యాంక్ చాలకపోతే ఇంకో ట్యాంక్ పక్క నుంచి నాలుగు అవుతున్నాం. ఎంత పైప్ లైన్ సిస్టము, ఆటో డ్రింకర్ సిస్టమ్ వచ్చిన తర్వాత బ్రాయిలర్ కోళ్ళు పెంచడం అయితే మాత్రం కష్టం కాదు. కానీ మార్కెట్ చేసుకోవడంలో, మార్కెట్ చేయటం, దాన్ని సొమ్ము చేయటంలో మాత్రం విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించడానికి ముందుగానే మనం ప్లాన్ చేసుకొని మనం ఒక షెడ్యూల్ తయారు చేసుకొని మనం ఎప్పుడెప్పుడు బ్యాచ్లు ఉండాలి, మనం ఎప్పుడెప్పుడు అమ్మాలి. అవసరమైతే ఇదేమీ మనం ఆపుకోవడానికి కూడా పెద్ద కష్టమైన విషయం కాదు.
ఈ మార్కెట్ పలానా శ్రావణ మాసంలో బాగోదు, కార్తీక మాసంలో బాగోదు, లేకపోతే పలానా పండగలప్పుడు బాగోదు, లేకుంటే ఈ చికెన్ గున్యాలు లేకపోతే డెంగ్యూ జ్వరాలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కోసారి బాగోనప్పుడు 1-2 సార్లు మనకు అవగాహన 4-5 సంవత్సరాల్లో మనకి చాలా వరకు అనుభవం వస్తుంది. మొదటి సంవత్సరంలో చాలా ఎక్కువ వస్తుంది. మిగిలిన 4-5 సంవత్సరాల్లో దాన్ని అవగాహన చేసుకొని మనం ఎప్పుడు బ్యాచ్లు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ఆ 40 డేస్ 45 డేస్కి ప్లాన్ చేసుకొని ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా మనం ఇంతకుముందు 50 రోజులు 55 రోజులు 60 రోజులు ఎప్పుడు వస్తాయో కోల్డ్ అయితే తెలియదు, ఆ ఫీడ్ ఏంటో ఆ క్వాలిటీ ఏంటో ఆ గ్రోత్ ఏంటో తెలియని రోజుల్లోనే వాళ్ళు మనకన్నా ముందు వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు ఈరోజు మనకి ఇన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు మనం ఎందుకు చేయలేమని నేనైతే చేయగలమని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి మా గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ అంటే ఇప్పుడు ఈ హ్యాచరీస్ వచ్చేసరికి కొంతమంది ఈ మార్కెట్లో రైతులకి ఏదో తక్కువ రేటుకి ఇస్తామనో ఇంకోటి ఇస్తామనో ఏదో మాయ గ్రోత్ లేని పిల్లలు కానివ్వండి, లేకపోతే అసలు ఏదో మాయ చేసి రకరకాలుగా దళారీ వ్యవస్థ అనుకోవడం కదా, హ్యాచరీ సైడ్ నుంచే క్వాలిటీ లేని చిక్స్ సప్లై చేస్తున్నారు. దాన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి రైతుని ఆదుకోవాలి అని గవర్నమెంట్కి సరైన ప్లానింగ్ అనుకుంటే కనుక ముందు హ్యాచరీస్లో కంట్రోల్ చేయగలిగితే, హ్యాచరీస్లో ఒక బ్రాండు, ఒక బ్రీడు, ఆ క్వాలిటీ, దానికి ఉన్న గ్రోత్, వాళ్ళు ఆ షూరిటీ, దానికి ఉండే ఇంత గ్రోత్ ఉంటుంది, ఈ ఫీడ్ మేపాలి, ఇంత ప్రోటీన్ లెవెల్ ఉండాలి, ఇలా మీరు మేపుకుంటే ఇంత గ్రోత్ వస్తుందని ఒక ట్రేడ్ మార్క్ లాగా ఇవ్వాలి. ఇంకొకటి హ్యాచరీస్ని చిక్స్ క్వాలిటీ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఫీడ్ క్వాలిటీ ఇచ్చే విషయంలో కానీ కొంత కంట్రోల్ అనేది గవర్నమెంట్కి ఉండాలి. ఈ చిక్స్ కూడా ఇష్టం వచ్చినట్టు సప్లై చేసి మార్కెట్ మీద వాళ్ళ రేట్ల కోసం తీసుకొచ్చి డంపింగ్ చేసేసి తర్వాత మార్కెటింగ్ మేము ఇదే మార్కెట్లో 7 రూపాయల నుంచి 8 రూపాయలు 10 రూపాయలు కూడా కోళ్ళు అమ్మాం. ఆ పరిస్థితులు వేరు. అప్పుడు ఏదో బర్డ్ ఫ్లూ అయ్యి వచ్చినాయి, దాంతో వేరు. కానీ ఇవాళ మార్కెట్లో 40 రూపాయల కోడి పిల్లలు అమ్మితే కోడి కూడా 40 రూపాయలు అమ్ముతుంది ఒక్కోసారి. ఎందుకు అమ్ముతుంది? కోడి 40 రూపాయల కోడి పిల్లలు అమ్ముతున్నారు అని అంటే ఆ మార్కెట్లో చాలా టైట్ ఉండాలి కోడి పిల్లలు. ఆ టైట్లో ఉన్న పరిస్థితిలో కోళ్ళు కూడా టైట్ ఉండాలి, కానీ అలా ఉండలేదు. అదేంటంటే వాళ్ళు కంట్రోల్ లేకపోవటం కానివ్వండి, వాళ్ళ ప్రాఫిట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మార్కెట్ మీద రకరకాల చిక్స్ తీసుకొచ్చి డంపింగ్ చేసేసి ఈ నకిలీ చిక్స్ కూడా జనాల్ని కొంచెం తెలియక, కొంత అవగాహన లేక కొంచెం తక్కువ రేటుకు వస్తున్నాయి రైతు టెంప్ట్ అవ్వటం కానివ్వండి, ఏదైనా కానీ కొంతమంది దళారీలు మోసం చేయటం కానివ్వండి, అలా జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ను పౌల్ట్రీతో పోలిస్తే మీరు ఏ విధంగా చెప్తారు? వ్యవసాయాన్ని పౌల్ట్రీతో పోలిస్తే నేను వ్యవసాయానికన్నా పౌల్ట్రీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే అగ్రికల్చర్ సైడ్ నుంచి మీరు వ్యవసాయం వేస్తే ఒక పంట పండిస్తారు, 2 పంటలు పండిస్తారు, మీకు ఫెయిల్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దీనిలో 70-75% రైతు ఎక్కువ భాగం దెబ్బతినడానికి అవకాశం లేదు. అగ్రికల్చర్లో మాత్రం 50-50 కన్నా కూడా తక్కువ ఉంటుంది ఛాన్స్. కారణం ఏంటంటే ఇది 1 క్రాపు 2 క్రాపులే ఉంటాయి. అది ఫెయిల్ అవుద్దో ఇంకోటో, దానిలో మనం ఫెయిల్ అవ్వడానికి 4 రకాల కారణం ఉంటుంది. మార్కెట్ స్థితిగతులు బాగుండకపోవచ్చు, పురుగులు మిగతా దాడి చేయొచ్చు, ఇంకా లేకుంటే కనుక సీడ్ ఫెయిల్ అవ్వచ్చు, వర్షాలు అనుకూలంగా లేకపోవచ్చు. ఇవన్నీ కరెక్ట్గా ఉన్న 5వది మన రైతు ఎలా చేయగలడు ఏంటో అతను మేనేజ్మెంట్ అనేది మనం చెప్పలేము. కానీ దీనిలో సంవత్సరానికి 5-6 బ్యాచ్లు మనం వేయగలుగుతున్నాం. 5-6 బ్యాచ్ల్లో 1-2 బ్యాచ్లు ఏ ఫెయిల్ అయినా సరే మిగిలిన సమయంలో 4 బ్యాచ్ల్లో కూడా ఇయర్ మొత్తంలో 8 నెలలు అయితే మాత్రం యావరేజ్గా ఉంటుంది మార్కెట్. 2 months అయితే మాత్రం కంప్లీట్గా రైతు నష్టపోయే విధంగా ఉంటుంది. ఎక్కువగా బాగా మంచి పీక్ స్టేజ్ అయితే మాత్రం మే నెల ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూన్ ఎండింగ్ వరకు మాత్రం మార్కెట్ అయితే ఆ టైంలో కోళ్ళు పెంచుకొని ఆ టైంలో కోళ్ళు అమ్ముకోగలిగి సొమ్ము చేసుకోగలిగి ఉంటే మన మెయింటెనెన్స్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత రూపాయి సంపాదించడానికి అవకాశం ఉంది. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ రంగంలోకి? ఇప్పుడు ఈ రోజు మీరు 2,500 కెపాసిటీ, 25,000 కెపాసిటీ మీకున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 2.5 లక్షల కెపాసిటీ ఉన్నారు. ఇలా పెంచుకుంటూ పోతే మరి రేపు మార్కెట్ ఓవర్ఫ్లో అయినప్పుడు, ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు మార్కెట్ పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా? ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. అందుకని మేమేం చెప్పగలమంటే ఎవరైనా ఒక 1000 షెడ్ కానీ 2000 షెడ్ కానీ వేసే ముందు కొంత అవగాహన చేసుకొని, కొంత మనం మార్కెటింగ్ చేసే సదుపాయాలు కూడా చూసుకొని, మనకున్న పరిచయాల్ని మనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కన మనం ఎక్కడెక్కడ సప్లై చేయగలం ఏంటి దాన్ని కొంత ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మనం సప్లై చేసి అమ్మగలిగిన కెపాసిటీ ఉన్న జోలికే వెళ్ళాలి. అలా వెళ్ళకోకుండా మనం ఇచ్చేసి అమ్మేస్తే ఎక్కువ పూర్తిగా నష్టపోవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఇంకొకటి, దీన్ని మనం అమ్మలేకపోతే 40 days తర్వాత నుంచి 50 days వరకు మనం ఉంచగలము, మేపగలం. కానీ 50 days తర్వాత మనం మేపటం కదా ఎవరి వల్ల కాదు.
ఆ ఫీడ్ కాస్ట్ కానివ్వండి, దాని మెయింటెనెన్స్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా హెవీగా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా కంట్రోల్ కాని పరిస్థితులు కూడా వచ్చినాయి. మనం 38 డేస్ నుంచి 50 డేస్ లోపల, జనరల్గా 45 డేస్, 7th వీక్లో కంప్లీట్గా వీటిని మనం సేల్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఏదైనా మార్కెట్ స్థితిగతులను బట్టి ఒక్కోసారి మనమే ఆపుకుంటాము. జనరల్గా రేట్ వస్తుందనో, లేకుంటే కనుక వచ్చే వారం అయితే బొర్రెలు బాగా వస్తాయనో, లేకపోతే మనం ఏదైనా పండగల సందర్భాలు ఉన్నాయనో, ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ అలాంటి సందర్భాలు కానీ మనం ఆపుతూ ఉంటాం. అలాంటి పరిస్థితులు ఏదైనా సరే 50 డేస్లో మాత్రం కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలి. కొన్ని మార్కెట్లు అయితే 30-35 డేస్లోనే క్లియర్ చేస్తున్నారు. కొన్ని నార్త్ సైడ్ అయితే కేజీ బావులు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు 2 కేజీలు వచ్చిన కోళ్ళనే కొనేవాళ్ళు. ఇవాళ కొంచెం మా పరిస్థితులు మారినాయి. మనం కేజీ బావు దగ్గర నుంచి కిలో 600, కిలో 700 వస్తే కూడా మనం సేల్ చేయగలిగిన మార్కెట్లు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఈ రోడ్స్ వల్ల కానివ్వండి, హైదరాబాద్ మార్కెట్ కానివ్వండి, టౌన్స్ మార్కెట్ కానివ్వండి, కిలో 300 వచ్చిన కోళ్ళను కూడా అవసరమైతే నష్టపోయే అమౌంట్ని కొంతవరకు మనం తగ్గించుకోవడానికి కూడా మనకి కొన్ని మార్కెట్లు అందుబాటులోకి వచ్చినాయి. ఇలా ఈ హైదరాబాద్ మార్కెట్ కానివ్వండి, అన్నిటిగా దాని దృష్టిలో పెట్టుకుంటే. మేజర్గా దెబ్బతిన్న సందర్భం గురించి ఒకటి చెప్తారా? ఎప్పుడు బాగా ఎక్కువ లాస్ అయ్యారు? ఎందుకు లాస్ అయ్యారు? ఎంత లాస్ అవ్వాల్సి వచ్చింది? మేము లాభం పొందినప్పుడు కేజీకి 30-35 రూపాయలు, 40 రూపాయలు కూడా ప్రాఫిట్ వచ్చింది. కానీ బర్డ్ ఫ్లూ సందర్భాల్లో కానివ్వండి ఎక్కువగా నష్టపోయాం. ఒక కేజీకి వచ్చి బాడుకు వచ్చి 130-125 రూపాయలు పెట్టుబడి అయితే 100 రూపాయలు పోయి 30 రూపాయలు 25 రూపాయలే వచ్చినాయి బాడు అమ్మితే. అంటే 100 రూపాయలు పోయినాయి. అదే బాడు అమ్మితే 50 రూపాయలు వచ్చిన ప్రాఫిట్లు సంవత్సరం మొత్తం మేము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎర్న్ చేసిన అమౌంట్ కూడా టోటల్గా 2-3 సందర్భాల్లో పోయినాయి, లక్షల్లో పోయినాయి. పోయినా సరే మేము దీన్ని నమ్ముకొని ఉన్నాం కనుక ఇదే ఫీల్డ్లో రన్ అయ్యాము, కాకపోతే సేవ్ చేయగలిగాము. అంతేగాని దీనికన్నా మించిన సందర్భాలు ఏంటంటే ఎక్కువ రోజులు ఇప్పుడు చికెన్ గున్యా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, వాంతులు విరోచనాలు, ఇలాంటి సందర్భాలు ఎక్కువ ప్రాంతం స్టేట్ వైడ్గా వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ మనం ఇప్పుడు ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానీ ఒక్కొక్క టైంలో 2-3 నెలలు ఇట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆ ఇబ్బందులు పడ్డ టైంలో మార్కెట్ రేజ్ అవ్వటం అనేది ఎన్ని రకమైన ఇంకా ఎన్ని రకాలుగా మనం ప్లాన్ చేసినా కూడా ఆ టైంలో మాత్రం కంపల్సరీగా రైతు నష్టపోవాల్సిందే. ఇంకా ఆ బ్యాచ్తో దాన్ని మర్చిపోయి మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేసుకొని మళ్ళీ కొత్తగా పెట్టుబడి చూసుకొని స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే వచ్చినాయి ఇంతకుముందు. మేజర్ బెనిఫిట్ బాగా డబ్బులు ఆదాయం తీసుకున్న సందర్భం తక్కువ బర్డ్స్ తోటి కేజీకి అంటే తక్కువ బర్డ్స్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు మేమంతా 2000, 1000 అలా స్టార్ట్ చేసి అందరూ వచ్చిన వాళ్ళు మాతో పాటు మా మిత్రులు సహోదరులు అందరూ కూడా వీళ్ళంతా ఈ ఏరియా మేము ఇది చూసి ఇక్కడ వచ్చిన వాళ్ళే. ఈ ఏరియాలో ఫస్ట్లో ఫాంపు లేవు, మేము ఎందుకో స్టార్ట్ చేసాం ఇక్కడ. ఆ సందర్భంలో కూడా మనం తక్కువ దగ్గర లోకల్ మార్కెట్కి అంటే 25-30 కిలోమీటర్ల వాళ్ళకి చిన్న చికెన్ షాపుల వాళ్ళకి అమ్ముకున్నప్పుడు మనం తక్కువ లెస్గా అమ్ముకోగలిగితే ఇప్పుడు ఇవాళ మార్కెట్లో 88 రూపాయలు ఉంటే 78 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. 10 రూపాయలు మైనస్ పోతుంది. ఇదే కనుక మనం 2 రూపాయలు మైనస్కో 3 రూపాయలు మైనస్కో అమ్ముకుంటే కనుక కేజీకి ఇంకా 10 రూపాయలు 8 రూపాయలు ఎక్సెస్ వస్తాయి కనుక అప్పుడు ఎక్కువ లాభం వస్తుంది. 115-116 రూపాయలు లిఫ్టింగ్ మార్కెట్ జరిగింది. అప్పుడు ఆ రోజు 115-116 లిఫ్ట్ అయినప్పుడు ఫీట్ రేట్లు కొంచెం ఎక్కువ ఉండండి, తక్కువ ఉండండి, యావరేజ్న 150 నుంచి 160 ఖర్చు అయింది. కోడి 100 రూపాయలకి అమ్మినప్పుడు ఆ 150 రూపాయలే ఖర్చు అయింది. అదే 115 రూపాయలు 116 రూపాయలు కోడి లిఫ్టింగ్ చేసినప్పుడు ఒక కోడిని అమ్మితే మాకు 250 రూపాయలు వచ్చాయి. ఆ రోజు మేము ఎంత ఫీడ్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా మేము మేపినా కూడా 170-180 రూపాయలకే తయారైంది. 250 రూపాయలు వచ్చినప్పుడు మా కోడికి 60 రూపాయలు 70 రూపాయలు కూడా మిగిలినాయి. మిగలబట్టే ఈరోజు మేము ఈ నష్టపోయిన సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకునే దానికన్నా లాభం వచ్చిన సందర్భాలను దృష్టిలో పెట్టుకొని మనం ఎలా మెయింటైన్ చేసాం, ఎలా మెయింటైన్ చేస్తే ఎలా వచ్చినాయి, ఏ చిక్స్ అయితే ఎలా వచ్చినాయి, ఫీడ్ ఏది బాగుంది, మన మేనేజ్మెంట్ ఎలా ఉంది, పక్కన వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళది ఎందుకు అలా ఉంది, మనది ఎందుకు ఎలా ఉంది, లేకుంటే అలా మనం బేరీజ్ చేసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేయగలిగితే ప్రతిరోజు మనకు అవగాహన ఉంచుకొని వేరే వ్యాపకాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని మీద ప్రధానంగా పెట్టుకొని కంపల్సరీగా చేయాల్సిందే పౌల్ట్రీలో. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కానీ పౌల్ట్రీ రంగానికి కానీ లేబర్ సమస్యని పెద్ద సమస్యగా మారింది. ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటి? పౌల్ట్రీ రంగంలో టెక్నాలజీ వాడుకోవాలంటే ఇలాంటి టెక్నాలజీ వాడుకోవచ్చు. మీరు ఏమేమి వాడుతున్నారు? మనం ఇప్పుడు కొత్తగా వేసే షెడ్యూల్ని ఇప్పుడు ఉన్న షెడ్యూల్ని కన్నా మనం మెరుగైన సౌకర్యాలతో కానివ్వండి, టింకర్స్ కానివ్వండి, ఫీడర్స్ కానివ్వండి, నాజిల్స్ కానివ్వండి, ఫాగర్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటర్ ట్యాంకుకి ఎండ తగలకోకుండా వాటర్ కూలింగ్గా ఉండే పరిస్థితులు కానివ్వండి,
కోళ్ళకి ఉండే వాతావరణం చల్లదనంలో ఉండటం కానివ్వండి, ఎటొచ్చి మనకి మార్చి నెల నుంచి జూన్ నెల వరకు ఎక్కువగా వాతావరణ పరిస్థితులు మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయాల్లో మనం చేసుకునే సౌకర్యాలు దానికి అనుకూలంగా షెడ్లు నిర్మించుకొని దానికి అనుకూలంగా మనం కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే నాజిల్స్ కానివ్వండి, స్ప్రింక్లర్స్ కానివ్వండి, ఫాగర్స్ కానివ్వండి, అయినా మనకి ముందుగా షెడ్ వేసుకునేటప్పుడే దాని ప్లాన్లు 4 యూనిట్లు చూసి ఆ చూసిన దాన్ని బట్టి మనకున్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఉన్న వాటర్ సోర్సు అక్కడున్న ఇంకా మనకి తోటల్లో కానివ్వండి, చల్లదనం కానివ్వండి, చుట్టుపక్కల గాలిదుమ్ములు, షెడ్లు పైన నీడగా వచ్చేటట్టు కానివ్వండి, లేదంటే పైన చెత్త, తాటాకు, ఇలాంటి చెరుకాకు, ఇంకా వేస్ట్ లీవ్స్ ఏదైనా ఉంటే కనుక కొబ్బరి కానివ్వండి, పామాయిల్ మాటలు కానివ్వండి, అలా మనం ఎంత చవకతో ఎంత కూలింగ్ ఇవ్వగలం అనేది ముందు ముఖ్యంగా చూసుకొని కోళ్ళకు నిదానంగా బ్రాయిలర్ కోళ్ళకి కావాల్సింది వాటరు, కరెంటు, షెడ్డు, గాలి, ఈ 4 ముందు ఏర్పాటు చేసుకోగలిగితే నిదానంగా ఫీడు, చిక్స్ అనేది మనకు మార్కెట్లో స్థితిగతిలో అవగాహన బట్టి మనకు వస్తూ ఉంటుంది. ఎక్కువగా 28 డిగ్రీల దగ్గర నుంచి 35-36 డిగ్రీల లోపల కనుక మనం ఆ టెంపరేచర్ని కనుక ఉంచగలిగితే మిగిలిన మనం ఏమి సౌకర్యాలు ఏర్పరచుకోకపోయినా ఈ సౌకర్యం మాత్రం కంపల్సరీగా మన టెంపరేచర్ని 3-4 డిగ్రీల దగ్గర తగ్గించగలిగితే ఒక్కోసారి మనకు 47, 48, 46 డిగ్రీలు వస్తుంది. అప్పుడు మనం 40 కనుక తీసుకురాగలిగితే టెంపరేచర్ని ఇంకా మనం పౌల్ట్రీలో దాదాపుగా సక్సెస్ అయినట్టే. టెంపరేచర్ అనేది ఇక్కడ ముందు టెంపరేచరు, వాటర్లో బ్యాక్టీరియా లెవెల్స్ కానివ్వండి, ఈకోలై కానివ్వండి, ఇంకా వేరే కోళ్ళకి వ్యతిరేకంగా కోళ్ళ ఆరోగ్యానికి వ్యతిరేకమైన సంబంధించిన వాటర్ టెస్టింగ్లు కానివ్వండి ఇవన్నీ చేసుకొని మనం ఆ సౌకర్యాలు ముందు ఫస్ట్ ఏర్పరచుకోగలిగితే, ఇంతకుముందు ఓల్డ్ అంటే వాళ్ళకి తెలియక కానివ్వండి, వాళ్ళకి సౌకర్యాలు లేక కానివ్వండి చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఉన్న సౌకర్యం, మనకున్న అవకాశం, మనకున్న ఇక్కడున్న స్థితిగతులు చూసుకొని ఈ సౌకర్యాలను ఏర్పరచుకుంటే మాత్రం బ్రాయిలర్ రైతులు ముందుకు వెళ్ళగలరు. ఎవరైనా దీంతో పాటుగా మార్కెటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటూ స్టెప్ తీసుకుంటే ఒకేసారి మాత్రంగా వేలకు వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే బ్రాయిలర్ రైతు ముందుగా మనం బ్రాయిలర్ రంగంలోకి రావాలి అనుకుంటే 1000-2000 షెడ్ అద్దె తీసుకొని 1 సంవత్సరం 6 నెలలు మెయింటైన్ చేసి కొంత అనుభవం వచ్చాక ఈ రంగంలో మనం స్థిరపడగలమా, మనకి ఇష్టం ఉంటుందా, ఇది మనం దీనిలో నిలదొక్కోగలమా అనే ప్లాన్ చేసుకొని ముందుగా పెట్టుబడి పెట్టి రావడం కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితుల కన్నా మనకున్న అవగాహన దృష్టిలో పెట్టుకొని అప్పుడు తర్వాత ప్లాన్ చేసుకుంటే కరెక్ట్. మొదటి నుంచి ఒక నీరు దీని మీద మనకు ఒక అవగాహన ఉండాలి, గమనించాలి, దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని దాంతో ఉన్న కమ్యూనికేషన్ రిలేషన్ ఏర్పాటు చేసుకొని 10 మంది రైతులతో మనతో అసోసియేట్గా ఉండేటట్టు మనం ఒక్కళ్ళే ఉండాలనేది కాకుండా ఆ రకంగా ముందుకెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా బ్రాయిలర్ రంగం ముందుకు ఇంకా మనకు ఉన్న వాంటింగ్ దృష్టి అయితే మనకున్న చికెన్ వాంటింగ్ దృష్టి అయితే మనకి ఇంకా బాయిలర్ రంగం పెరగాల్సిన పర్సంటేజ్ చాలా ఉందనే భావిస్తున్నాను నేనైతే. ఇంతకన్నా తక్కువగా ఖరీదుకి వచ్చే మీటు ఏది లభ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ మాంసం కూడా దీనికన్నా తక్కువ రేట్లో అందరికీ అందుబాటులో, పేదలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఏ రకంగా కానివ్వండి ఇంత చౌక ధరలో రావడానికి ఎటువంటి మాంసం అనేది అందుబాటులో అనేది ఇంతకు మించి ప్రజెంట్ అయితే అవకాశం లేదు.